సూపర్ 6 సూపర్ 7లు అని ఆయన అన్నాడు. వీటి అమలు గురించి ఎవరు అడగకూడదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది పెన్షన్లను పీకేశారు. దాని గురించి ఎవరు మాట్లాడకూడదు. గత ఏడాది ఎగరగొట్టి మళ్ళీ ఈ ఏడాది జూన్ 21వ తారీఖున రైతు భరోసా ఇస్తామన్నారు. ఇంతవరకు అతి గతి లేదు. ఇప్పుడు దాని గురించి ఎవరు కూడా మాట్లాడకూడదు, అడగకూడదు. ప్రతి మహిళకు నెలకు 1500, సంవత్సరానికి 18,000 చొప్పున ఇస్తామన్నారు. గత ఏడాది ఎగరగొట్టాడు, ఈ ఏడాది అంతే. దాని గురించి ఎవరు మాట్లాడకూడదు, అడగకూడదు. ఏటా 3 సిలిండర్లు అన్నాడు. గత ఏడాది 2 సిలిండర్లను ఎగరగొట్టేశారు. ఇస్తానన్న 1 సిలిండర్ కూడా అందరికీ అందలేదు. ఈ ఏడాది 3 సిలిండర్లలో అసలే లేదు. దీని గురించి కూడా ఎవరు అడగకూడదు, మాట్లాడకూడదు. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తానన్నాడు. గత ఏడాది ఎగరగొట్టేశాడు. 15,000 కాస్త 13 అయింది. ఈ ఏడాది కూడా 30 లక్షల మందికి ఎగరగొట్టేశాడు. దీన్ని కూడా ఏ విద్యార్థి కూడా ప్రశ్నించకూడదు, అడగకూడదు. నిరుద్యోగ యువతకు నెలకు 3,000 ఇస్తానన్నాడు. ఏడాదికి 36,000 చొప్పున నిరుద్యోగ భృతి అన్నాడు. గత ఏడాది పూర్తిగా ఎగ్గొట్టేశాడు. ఈ ఏడాది కూడా పూర్తిగా ఎగ్గొట్టేదానికి శ్రీకారం చుట్టాడు. ఎవడు దీని గురించి మాట్లాడకూడదు, అడగకూడదు. 50 ఏళ్లు దాటితే పెన్షన్ అన్నాడు. 50 ఏళ్లు దాటితే 48,000 మీ చేతుల్లో పెడతానన్నాడు. గత ఏడాది ఎగ్గొట్టాడు. ఈ ఏడాది ఎగ్గొట్టే కార్యక్రమమే చేస్తా ఉన్నాడు. ఎవరు అడగకూడదు, ఎవరు ప్రశ్నించకూడదు. రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఎన్నికలప్పుడు ఏమన్నాడు? వైజాగ్ షికారుకైనా పోవచ్చు అన్నాడు. శ్రీకాకుళం వాళ్ళు తిరుపతికైనా రావచ్చు అన్నాడు. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు అంటాడు. అక్కడ సింహాచలం గుడికైనా పోవచ్చు అని అంటారు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ బస్సు కాస్త సంవత్సరం అయిపోయింది. ఆ బస్సు హామీ గాలికి ఎగిరిపోయింది. ఇంకా అమలు కాలేదు. ఈయన పండగల మీద పండగలు డేట్లు చెప్తా పోతున్నాడు. అయినా దీని గురించి ఎవరు మాట్లాడకూడదు, అడగ